బయట ప్రపంచంలో ఎట్లా అయితే డబ్బు ఉన్నప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు మనతో బాగా ఉండి, అది పోయినప్పుడు రివర్స్లో మనల్నే వేలెత్తి చూపించి మనలో ఉండేటువంటి లోటుపాట్లు ఉంటాయి. మనం సక్సెస్లో ఉన్నప్పుడు లోటుపాట్లు ఉంటాయి, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్లోకి వస్తామో ఆ లోటుపాట్లను వేలెత్తి చూపించేటువంటి మంద ఏదైతే ఉందో అది బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఆ మంద మన దగ్గర డబ్బు లేనప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు నువ్వు ఇట్లా చేసావురా అందువల్ల అవ్వాలా అని చెప్తూ ఉంటుంది. ఓడిపోవటం గురించి మన ఓటమి తర్వాత మాకు చెప్తారు మనకు సలహాలు తప్ప, ఓడిపోయే టైంలో ఎవరైనా నువ్వు ఇట్లా చేయకు ఓడిపోతావు అని సలహా ఇచ్చేవాడే నిజమైనటువంటి ఫ్రెండ్. లేదా తర్వాత గెలిస్తే నువ్వు ఇట్లా ఓడిపోయేవాడివే కానీ ఎందుకు గెలిచావంటే అని చెప్పడం వేరు. కానీ ఓటమి కోసం ఎదురు చూసిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో. జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని ఎన్నికలేంటి రిజల్ట్స్ రావడానికి కొన్ని గంటల ముందు కూడా వాయించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ మీడియా సంస్థలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఈవీఎంల గురించి మాడుతుంటే దాని గురించి నిజానిజాలు బయటికి రాబట్టాలని ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేయడం మానేసి ఆత్మవంచన, జగన్ ఆత్మవంచన అంటూ రకరకాల కథనాలు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పోరాటం ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్. నాకు ఆయన పాలన నచ్చదు. ఆయన వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా పాలించలేదని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకడిని. కానీ ఆయన పోరాటం ఏదైతే చేశారో, తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి కాంగ్రెస్ హైకమాండ్తో పోరాడి, చంద్రబాబుతో పోరాడి, ప్రజల్లో తిరిగి ఆ పాదయాత్రలు చేసి ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఆ పోరాట పటిమ డెఫినెట్లీ ఇన్స్పిరేషనల్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అందులో అంత కాకపోయినా ఆయన కూడా ఎంతో కొంత పోరాటం చేశారు, అది కూడా ఒక ఇన్స్పిరేషన్. అట్లా మనకు నచ్చిన వాళ్ళలోనూ నచ్చని వాళ్ళలోనూ మంచి చెడు రెండు జాగ్రత్తగా తీసుకుని దానికి తగ్గట్టు మనం ఉండాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చూసి వీళ్ళతో కూడా ఇట్లా ఉంటారనమాట వీళ్ళు, ఇన్నాళ్ళు నాకు బాగా ఊది ఈరోజు అటువైపు షిఫ్ట్ అవుతారనమాట అని అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఒక కొత్త ఇన్స్పిరేషనల్ జర్నీ జగన్మోహన్ రెడ్డి తద్వారా స్టార్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం వైసీపీ శ్రేణులకి ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ సైలెంట్గా ఉండిపోతారు, ఏమీ మాట్లాడరు, బయటికి రారు, మళ్ళీ పుంజుకోలేరు అని. ఎందుకంటే 10 ఎమ్మెల్యే సీట్లు, ఈయన కాకుండా 10 ఎమ్మెల్యే సీట్లు కదా ఉన్నాయి. 10 ఎమ్మెల్యే సీట్లు సాధించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు హోదా కోల్పోయినటువంటి వ్యక్తి ఏమీ చేయకుండా ఆయన అట్లా సైలెంట్గా ఉండిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయన బయటికి వచ్చి ఇన్స్పిరేషన్గా పోరాడడం ఏదైతే ఉందో అది వైసీపీ శ్రేణులకి ఒక బూస్ట్ని, బలాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ బయటికి రావాలా, వస్తే ఎట్లాంటి పనులు చేయాలి, ఎట్లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ఎట్లా చేస్తే క్యాడర్ మళ్ళీ ఊపిరి పోసుకోగలుగుతుంది, ఇవన్నీ కూడా మీకున్నటువంటి ఆలోచన ప్రకారం కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారని జగన్ కంపల్సరీ తెలియాలి. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.